అందించడానికి మీ ముందుకు వచ్చాను. నా పేరు ఆఫ్రిన్. నేను 9వ తరగతి సోషల్ సెక్షన్ లో చదువుతున్నాను. మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వినడం జరిగింది, కానీ కొన్ని కథలు మనకు జ్ఞాపకంగా ఉండిపోతాయి. మన జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినా వాటి నుంచి నేర్చుకుంటాము. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న కథ కూడా అలాంటిది. ఈ కథ పేరు ఇద్దరు మిత్రులు. ఈ కథలో మనం ఒక అబద్ధం ఎలా మంచి మిత్రత్వాన్ని నాశనం చేసిందో తెలుసుకుంటాం. ఇది మాత్రమే కాదు, సత్యం గెలుపు అని నేర్పించిన గొప్ప కథ ఇది. మరి ఈ కథలో జరిగింది ఏమిటి? వీళ్ళ ఇద్దరి మిత్రులకు ఏమి జరిగింది అండ్ వీళ్ళ మిత్రత్వం ఎలా పరిణామం అయింది అని తెలుసుకుందామా? ఆలోచించకుండా కథని మొదలు పెడతా. మిత్రత్వం మనిషి జీవితంలో అత్యంత విలువైనది. అసలైన మిత్రుడు కష్టకాలంలో మిత్రుడిని వదిలిపెట్టాడు. ఈ కథలో ఈ ఇద్దరి మిత్రుల మధ్య ఉన్న నిబద్ధత, నమ్మకం మరియు సహాయ సహకారాలు మనకు గొప్ప బోధని కలిగిస్తాయి. ఒకానప్పుడు ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారు బాల్యంలోనే స్నేహితులుగా మారి ఎంతటి కష్టాలనైనా విడిపోకుండా సహాయపడేవారు. ఒకరోజు వారు అడవిలోకి ప్రయాణించవలసి వచ్చింది. ఆ అడవి ఎంతో ప్రమాదకరంగా ఉండేది. అయితే ఇద్దరు ఒకరిపై ఒకరు నమ్మకంతో ముందుకు సాగారు. మార్గ మధ్యంలో ఒక భారీ భయంకరమైన ఎలుగుబంటి వారి ముందుకు ప్రత్యక్షమైంది. అయితే ఆ సంఘటనలో సమీపంలోని చెట్టెక్కి ఒక స్నేహితుడు భద్రంగా ఉండిపోయాడు. మరొక స్నేహితుడికి చెట్టెక్కడం రాలేదు. అయితే అప్పుడు అతడు తెలివిగా వ్యవహరించి శ్వాస తీసుకోకుండా చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి అతడి దగ్గరకు వచ్చి వాసన చూసింది. అది చనిపోయిన మనుషులను తినదని తెలిసిన అతడు ఎలాంటి కదలికలు లేకుండా పడ్డాడు. అప్పుడు ఎలుగుబంటి అతడిని వదిలేసి వెళ్ళిపోయింది. అంతటా అతడు లేచి కూర్చుంటే చెట్టెక్కిన స్నేహితుడు దిగి వచ్చి, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది అని అడిగాడు. అందుకు అతడు, మంచి స్నేహితుడు కష్టకాలంలో మిత్రుడిని వదిలిపెట్టాడు అని అంది అన్నాడు. ఈ కథ మనకు నిజమైన స్నేహితుడు ఎవరనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సందేశాన్ని స్నేహం అనేది నీడలా ఉండాలి, అవసరమైనప్పుడు కనపడాలి, ఎప్పుడు నీవెక్కడ ఉన్నావు అని తెలుసుకొని నీ వెంటే ఉండాలి. ఈ సందేశాన్ని గుర్తుపెట్టుకొని మంచి మిత్రులుగా మిగిలిపోదాం. ఈ చిన్ని కథ మీకు మరియు నాకు ఒక చిన్న బుద్ధి కలిగించిందని నమ్ముతున్నాను. మీ అందరి సమయానికి, సహకారానికి చాలా ధన్యవాదములు.